అందరికీ నమస్కారం. ఓ చట్టం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది ప్రభుత్వ అధికారులకు ఒక ఢాలులా పనిచేస్తుంది. కానీ ఆ ఢాలులో ఉన్న పగుళ్లే మనకు ఆయుధాలుగా మారొచ్చు. అదే సెక్షన్ 19. అసలిది అధికారులను ఎలా కాపాడుతుంది? అదే సమయంలో ఆ రక్షణ కవచాన్ని మనం ఎలా ఛేదించవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న రామయ్య అనే ఒక సామాన్య పౌరుడిది. ఒక అధికారి తన రికార్డుల్లో కావాలనే తప్పు రాశాడని, కాని చట్టం తన్ను ఏమీ చేయలేదని బెదిరిస్తున్నాడని అతని ఆవేదన. ఇలాంటి ప్రశ్న చాలామందిలో ఉండే ఉంటుంది కదా. నిజంగా మనం అంత నిస్సహాయిలా, లేక మనకు తెలియని మార్గం ఏదైనా ఉందా? రండి సమాధానం వెతుకుదాం. మళ్ళీ రామయ్య కథకే వద్దాం. అతని రికార్డులో ఒక అధికారి తప్పు రాశాడు. ఏంటని అడిగితే, ఏదో పొరపాటున జరిగిపోయింది, కావాలని చేయలేదు, నామీద నువ్వు కోర్టుకు వెళ్లలేవు, ఎందుకంటే చట్టం నాకు రక్షణ ఇస్తుంది అని అంటున్నాడు. నిజంగానే ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకుని కూర్చోవాలా? ఇక్కడే అసలు కిట్టుకుంది. ఆ అధికారి చెప్పింది సగం మాత్రమే నిజం. అవును, చట్టం అధికారులకు రక్షణ ఇస్తుంది. కాని అది అన్నీ పనులకు కాదు. కేవలం సదుద్దేశంతో, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే గుడ్ ఫెయిత్తో చేసిన పనులకు మాత్రమే ఆ రక్షణ వర్తిస్తుంది. ఆ రక్షణ ముసుగులో మోసాలు చేస్తే చట్టం అస్సలు ఊరుకోదు. సరే, ముందుగా ఈ సెక్షన్ 19 అసలు ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. ఇది అధికారులకు ఎందుకు, ఎలా రక్షణ కల్పిస్తోందో మనం అర్థం చేసుకుంటే దాని పరిమితులేంటో కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. చూసర్గా, సెక్షన్ 19 అధికారులకు 2 రకాల రక్షణ ఇస్తుందన్నమాట: సివిల్, క్రిమినల్. కాని ఈ 2 రక్షణలకు ఒకే ఒక్క కండిషన్ ఉంది, అదే సదుద్దేశం. అధికారులు ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రక్షణను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, అసలు ఆ సదుద్దేశం అంటే ఏంటి? ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. సదుద్దేశం అంటే నా ఉద్దేశం మంచిది అని మాట చెప్పడం కాదు. చట్టం ప్రకారం ఆ పనిని సరైన శ్రద్ధ మరియు జాగ్రత్తతో చేసి ఉండాలి. అంటే డ్యూ కేర్ అండ్ అటెన్షన్. ఏదో గుడ్డిగా నియమాలను పట్టించుకోకుండా చేసే పనులకు ఈ రక్షణ వర్తించదు. ఇదే మన ప్రధాన ఆయుధం. దురదృష్టవశాత్తు కొంతమంది అధికారులు ఈ రక్షణను అడ్డుపెట్టుకుంటారు. తమ నిర్లక్ష్యాన్ని, ఒక్కోసారి అవినీతిని కూడా. పొరపాటున జరిగింది, సదుద్దేశంతోనే చేశాను అనే ముసుగులో దాచిపెట్టాలని చూస్తారు. మరి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాత చట్టాలతో పోలిస్తే కొత్త చట్టాలు అధికారుల జవాబుదారీతనాన్ని పెంచాయి. ఇప్పుడు కేవలం సదుద్దేశం అని చెప్తే సరిపోదు, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్లపైనే ఉంటుంది. అంతేకాదు, తప్పు చేస్తే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక అధికారి రూల్స్ పాటించకుండా ఒక పని చేస్తే అది సదుద్దేశం కిందకు రానేరాదు, అది నిర్లక్ష్యమవుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా నోటీస్ ఇవ్వకుండా రికార్డ్ మార్చడమనేది నియమాలను ఉల్లంఘించడమే. కాబట్టి దానికి సెక్షన్ 19 రక్షణ అనేది ఉండదు. మరి ఒక అధికారి నేను సదుద్దేశంతోనే చేశాను అని మొండికేస్తే మనమేం చేయాలి? ఇక్కడే మన చేతిలో ఒక పవర్ఫుల్ అస్త్రముంది. అదే సమాచార హక్కు చట్టం, అంటే ఆర్టీఐ. అవును, ఇదే అసలైన ప్రశ్న. అధికారి మాటలను మనం ఎలా ఖండించాలి? అతను నియమాలను పాటించలేదని, అతని చర్య సదుద్దేశం కాదని ఎలా నిరూపించాలి? దీనికి ఒకే ఒక్క సమాధానముంది. ఇదిగోండి, ఇదే మన బ్రహ్మాస్త్రం. ఈ 3 ప్రశ్నలతో కూడిన ఒక ఆర్టీఐ దరఖాస్తు వేస్తే చాలు. అధికారి ఏ నియమాలను పాటించాడో, ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నాడో రాతపూర్వంగా చెప్పి తీరాలి. ఒకవేళ ఆ సమాధానంలో అతను నియమాలను పాటించలేదని తేలిందా, ఇక అతని సదుద్దేశమనే ఢాలు పగిలిపోయినట్లే. ఇప్పుడు మనం చట్టంలోని 2 వైపులా చూద్దాం. ఒకవైపు సెక్షన్ 19 నిజాయితీపరులైన అధికారులకు రక్షణ ఇస్తే, మరోవైపు సెక్షన్ 20 మోసపూరిత అధికారులకు శిక్షను నిర్ధారిస్తుంది. చూడండి, చట్టం ఉద్దేశం ఎంత స్పష్టంగా ఉందో. నిజాయితీగా, నియమాల ప్రకారం పనిచేసేవారికి భరోసా ఇవ్వడం ఒకవైపు, అదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించడం మరోవైపు. ఒకవేళ మోసమనే రుజువైతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో గమనించండి. అధికారి కావాలని తప్పు చేస్తే ఉద్యోగం పోతుంది, క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి సెక్షన్ 19 రక్షణ అనేది మోసానికి లైసెన్స్ కానే కాదు. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన సందేశం ఒక్కటే: చట్టం ముందు అందరూ సమానమే. అది సామాన్య పౌరుడైనా, ఎంత పెద్ద ప్రభుత్వ అధికారి అయినా సరి.
ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తోంది. నిజాయితీపరులైన అధికారులకు ఇది ఒక ధైర్యం, కాని చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులకు ఇది ఏమాత్రం అడ్డుగోడ కాదు. చట్టబద్ధంగా పోరాడితే ఏ అధికారి కూడా మోసంతో తప్పించుకోలేడు. రామయ్యలాంటి వారికి ఇప్పుడు సదుద్దేశమంటే ఏంటో తెలిసింది. నియమాలు పాటించని అధికారికి రక్షణ ఉండదని అర్థమైంది. మరి ఇప్పుడు రామయ్యలాంటి పరిస్థితి మనకెదురైతే చట్టాన్ని ఒక డాలుగా వాడుకోవాలని చూసేవారిని నిలదీయడానికి సమాచార హక్కు అనే ఆయుధంతో వారిని ప్రశ్నించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి.